ఇంకా మార్నింగ్ టైం చూసుకుంటే మార్నింగ్ 5 అవుతుంది. అదిగో చూడండి, సూర్యుడు కూడా ఇప్పుడు ఉదయిస్తున్నాడు. ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నా కూడా మొత్తం ఇసుక తప్ప ఇంకేం లేదు. మా ఓనరు చెట్లు నాటినాడు బయట, వాటికి రోజు డైలీ నీళ్ళు పట్టాలా. కానీ ఒంటెలు వచ్చి రోజుకు 100-200 వచ్చి తినేస్తున్నాయి. దీంతో కొంచెం గొడవ అయిపోయింది ఓనర్కి నాకు. చూడండి, ఎటుపక్క చూసినా కూడా లాక్ అయితే లేదు, మొత్తం ఓపెన్ ప్లేసే. ఇంకా అక్కడ కనపడుతుంది అది మన వాష్రూము. ఇంకే మాకు వాటర్ అంటారా, ఇక్కడ ట్యాంకీలలో నుంచి ట్రక్కులలో తీసుకొస్తారు. ఈ డ్రమ్ములలో నింపుకొని మామూలుగా దేనికి కావాలో అనేది వాడుకుంటాము. ఇంకా నేనుంటున్న షెడ్ అయితే ఇదే. దీని లోపల ఎలా ఉంటుంది ఏమని ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎలా ఉంది అని మళ్ళీ మీరే చెప్పండి. హాయ్ గాయస్, ఈరోజు ఈ వీడియోలో మనం ఇక్కడ ఏం పని చేస్తామో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. నా పని ఎలా ఉంటుంది, ఎంతసేపు నాకు ఫ్రీగా ఉంటుంది, ఎంతసేపు నేను వర్క్లో ఉంటానో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. క్లారిటీగా అయితే చెప్తాను. ఇంకా గేట్ తీసుకొని లోపలికి వెళ్ళాలకి బయట ఓపెన్ ప్లేస్ స్టార్టింగ్లో ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ చెట్లు అయితే నాటాడు మా ఓనర్. ముందు మేము షార్ట్ వీడియోలో నేను చాలా పెట్టాను, ఇవి చనిపోయినాయా బతికే ఉన్నాయా అని. ఇప్పుడైతే వాటర్ ఎక్కువ ఇస్తున్నాం కాబట్టి డైలీ ఇస్తున్నాము, మార్నింగ్ అండ్ ఈవినింగ్. చూడండి, అట్లా బాగా బతికినాయి, బాగా ఎదిగినాయి. ఇట్లా చుట్టూ నాటేసాడు. ఈ రేగిపళ్ళు చెట్టు కూడా బతికింది, ఇదేమి చావలేదు ఆడ. ఈ పిల్లిలు అంటారా, నాతో పాటు ఇవే పెరిగేదే. వీటికి దాదాపుగా నెలకి 30 దినాలు ఖర్చు పెడతాడు. 30 దినాలు అంటే మన ఇండియన్ కరెన్సీ దాదాపు 8,500 నుండి 9,000 మిడిల్లో అయితే అవుతుంది. వీటికి ఏం ఖర్చు పెడతాడు అనేది ఇప్పుడు చూపిస్తా, చూసేయండి. ఇది ఇంకా చలికాలంలో మా ఓనర్ వస్తే దీని లోపల చాయ్ గవా తాగకుండా లోపల వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంకా ఎండాకాలం కాబట్టి నేను దీన్ని అయితే క్లీన్ చేయలేదు. మా ఓనర్ క్లీన్ చేయి మహమ్మద్ అని అయితే చెప్పినాడు. నేను మాత్రము క్లీన్ చేయకుండా అట్లే పెట్టేసిన, చలికాలం వస్తే మళ్ళీ చేద్దాంలే అని. ఇంకా ఇది ఎండాకాలంలో వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ పాడు వచ్చినప్పుడు ఈ దివాణిలో కూర్చొని, దీన్ని దివాణి అయితే అంటారు, దీంట్లో కూర్చొని ఇక్కడ కూర్చొని అంటే చల్లగా గాలి తోలుతుంది కాబట్టి ఇక్కడ కూర్చొని చాయ్ గవ్వ పాడు తాక్కుంటూ ఉంటారు. ఇంకా ఇక్కడ ఉండేదే నా వంట రూమ్ ఇచ్చి ఉంది. ఇందులో ఈ పిల్లిలకైతే ఈ బ్లాక్ ఫ్యాను అక్కడ ఉంది చూడు, ఇంకో పిల్లి. వీటికి పాలు అయితే ఇస్తాము. ఇది మనం చేసుకునేదానికి గ్యాస్. ఇవన్నీ దుమ్ము పట్టిపోయినాయి. ఎట్లా లేదన్నా 2 డేస్కి ఒకసారి ఇసుక తుఫాన్ వస్తుంది కాబట్టి మనం ఏం చేయలేము. కావాల్సినవి క్లీన్ చేసుకొని అవసరం లేనివి అట్టే పెట్టేసిన. ఇది మనకైతే ఫ్రిడ్జ్ ఇచ్చినాడు. ఈ ఫ్రిడ్జ్లో మామూలుగా యాక్టివ్ అయితే లేదు, ఇది ఇంట్లో ఐస్ క్యూబ్స్ అయితే పెడతాడు. చూడండి, టమోటాలు మనం చేసుకునే ఫుడ్ ఐటమ్స్ ఇందులో అయితే ఉంటాయి. ఇది కబోర్డు. ఇందులో మా ఓనర్ చాయ్ గవ్వకు పాడు అవి పెట్టుకోమంటాడు. గవ్వ పౌడరు, చాయ్ పౌడరు అవి. ఇందులో గ్లాసులు పాడు చాయ్ తాగేదానికి అవన్నీ ఉంటాయి. ఇక్కడ వాటర్ వస్తాయి మనం రైస్ పాడు క్లీన్ చేసుకునేదానికి. ఇందులో మనం కావాల్సిన పౌడర్లన్నీ పెట్టుకున్నాము. అన్ని పౌడర్లే ఇక్కడ. మామూలుగా అల్లం పేస్ట్ అవి అయితే ఉండవు మన ఇండియా టైప్లో. ఆల్ మిక్స్ పౌడర్ అయితే వస్తుంది, అది వేసుకుంటే సరిపోతుంది. ఇది నా వంట రూము, నేను చేసుకునేది ఇక్కడ. ఓకే, ఇంకా నా బెడ్రూమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ నుండి ఇలా వెళ్తే లోపలికి మా ఓనరు అప్పుడప్పుడు బర్డ్స్ వదిలి ఇక్కడ కూర్చొని టీ పాడు తాగుతూ ఉంటాడు. ఇందో ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది కదా, గ్రౌండ్ టైప్లో, ఇక్కడ బర్డ్స్ వదులుతాడు. అవి అక్కడ కింద కళ్ళు ఉంటాయి, ఏమన్నా ఫుడ్ పాడు వేస్తే తినుకుంటూ ఉంటాయి. లోపల ఉన్నాయి చూడు, అవే బర్డ్స్ బయట తీస్తాడు. ఇందులో అయితే అన్ని హెన్స్ ఉన్నాయి, నాటుకోళ్ళు. మనము ఇండియాలో నాటి కోళ్ళు అంటాం కదా, ఆ టైప్లో ఉన్నాయి. చూపిస్తాను లోపలికి వెళ్ళి.
చూడండి నాటుకోళ్ళు అన్నీ ఉన్నాయి. ఇవి బయటికి వదిలినామంటే నాకన్నా మెంటల్ నాకు చిన్న మెంటల్ తెప్పించావు. ఇవి అందులో వాటర్ పెట్టేసి ఇందులో ఫుడ్ వేయమంటే చూడండి దాదాపుగా ఎన్ని ఉన్నాయో. బయటే ఉన్నాయి 200 దాకా. ఇవి కొన్ని రోగాలు వచ్చి పడిపోతున్నాయి, చనిపోతున్నాయి. ఉండేటివి కానీ ఉన్ని పుయ్యటి పానీ అని అయితే మా ఓనర్ అయితే అన్నాడు. ఓకే నీకే లేనప్పుడు నాకేమని గుమ్మ అయిపోయినా. ఇందులో పెద్ద పెద్ద కోళ్ళు ఉంటాయి, ఎగ్స్ పాడు పెట్టేటివే. ఇట్లా ఒక్కొక్క రూమ్కి లోపలికల్లా మళ్ళీ సపరేట్గా 3-4 రూమ్లు అయితే ఉంటాయి. అందులో సపరేట్ కోళ్ళు అయితే పెడతాము. పెద్ద పెద్ద కోళ్ళు, చిన్న కోళ్ళు అయితే బయట అయితే వదిలేస్తాము. ఇంకా ఈ బర్డ్స్ చూడండి, ఈ డవ్స్ ఎలా ఉన్నాయంటే తోకలు వచ్చి వెనకాల నెమలి టైప్లో వచ్చి ఎన్ని ఉన్నాయి చూడండి, 15 దాకా ఉన్నాయి. ఇవే దాని పిల్లలు ఇలా అయితే వస్తాయి. ఈ హెన్స్ రోజుకి 6 to 7 eggs అయితే వస్తాయి. నాకే మా ఓనర్ అయితే తీసుకుపోడు. నేను వచ్చిన స్టార్టింగ్లో అయితే తీసుకుపోతా అన్నాడు, ఇప్పుడైతే తీసుకుపోడా. నువ్వే తిని ఎన్ని కొనని ఎన్ననే తింటాము, అట్లే పెట్టాను ఫ్రిడ్జ్లో. నువ్వే తినేవి కావాలంటే ఎత్తుకొని పో అది ఇది అని చెప్పిన. లేకుంటే మా ఫ్రెండ్స్కి ఇచ్చేస్తా అంటే సర్లే ఇవ్వు అన్నాను. ఓకే. ఇంకా ఈ రూమ్లోకి వెళ్ళే కూడా ఇట్లా బర్డ్స్ ఉంటాయి. ఇవి చాలా పెద్దవి, దాదాపుగా ఒక్కొక్కటి 1/2 kg పైన పడతాయి, 750 grams అట్లా. చూడండి అంత పెద్దగా అయితే ఉన్నాయి. అలా బాక్సులలో ఎగ్స్ పెడతాయి, పిల్లలు వస్తాయని మా ఓనర్ అయితే తీసుకొని వచ్చి పెట్టాడు. ఇంకా ఆ రూమ్లో వచ్చేసరికి దాదాపుగా 250 నుండి 300 బర్డ్స్ అయితే ఉన్నాయి. ఈ ఓపెన్ చేస్తే బయటకు అయితే వచ్చేస్తాయి, అందుకని నేను ఓపెన్ చేయడం లేదు. చూడండి మీరే. లోపలికల్లా అయితే ఉన్నాయి బర్డ్స్. దాదాపుగా 300 దాకా ఉన్నాయి. 700, 350 దాకా. నాకు వీసా ఇచ్చినప్పుడు ఓన్లీ కోళ్ళు మాత్రమే ఫస్ట్ డ్రైవింగ్ వీసా అని చెప్పి నన్ను పిలుచుకున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడైతే వదిలాడు. ఫస్ట్ కోళ్ళే ఉండాలిలే అని చెప్పినాడు. తెచ్చి ఉండేది కూడా కోళ్ళేలే. మళ్ళా తర్వాత ఇవన్నీ తీసుకొచ్చేసాడు. నేను చేయనని తిరగబడినా కూడా ఇంకా ఏం చేద్దాం, చేయాలి కదా అని. ఇంకా దీని వర్క్ అయితే ఏం లేదు, ఫుడ్ వేయడము, వాటర్ పెట్టడము, 4 daysకు 5 daysకు ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండడమా, అదే వర్క్. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిందని కూలర్ అయితే తీసుకొని వచ్చి పెట్టాడు. నా రూమ్ ఇదే. నా రూమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను, చూసేయండి. సేమ్ వీళ్ళు ఫారిన్ వాళ్ళు ఉంటారు కదా ఓనర్స్, ఆ టైప్లోనే ఉంది. కబోర్డ్లు అవన్నీ. ఈ కబోర్డ్ అయితే రీసెంట్గా 3 days బ్యాక్ తెచ్చాడు. ఏమన్నా ఐటమ్స్ నువ్వు పెట్టుకునే అంటే మందులు పాడు వాటికి వేసేదానికి ఇందులో పెట్టుకో. ఈ ఫ్రిడ్జ్ అంటావా, ఈ కరెంట్ వచ్చినప్పుడు ఇదైతే రన్ అయితే అవుతుంది. ఇందులో నేనైతే ఏం పెట్టలే ఇంతవరకు. ఇంకా మనం ఎండకు పాడు వర్క్ చేసింటాం కదా, వాటరు జ్యూసెస్ పాడు తాగేదానికి ఇది పెట్టినాడు. ఐస్ క్యూబ్స్ తెస్తాడు 3 daysకి ఒకసారి, దాన్ని ఫుల్గా నింపేస్తాడు. ఇంకా మనం పనుకునేది అయితే ఈ బెడ్ పైన, ఈ బెడ్ కూడా సర్దిన్లా అట్టే పెట్టాయినా. ఇంకా మనం సెల్లులు పాడు పెట్టుకునేదానికి ఏమన్నా స్నాక్స్ పాడు తెచ్చిచ్చినప్పుడు ఇందులో వేసుకొని ఎవరికన్నా ఫోన్ మాట్లాడకుండా తినుకుంటా ఉండేదానికి. ఇందులో మనం తెచ్చుకున్న బట్టలు అన్నీ పెట్టేసుకున్నాము. ఇంకా సమ్మర్ వింటర్ స్టార్ట్ అయినప్పుడు మన వేసుకునే క్లాత్స్ అన్నీ కింద అయితే బెడ్ చేసిన, పైన సమ్మర్ అన్నీ పెట్టుకున్నా. ఇంతే గాయ్స్, నా హోమ్ టూర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వర్క్ అయితే సేమ్ ఇదే, వాటికి ఫుడ్ వేసుకొని నేను తినడం అంతే. వాటర్ పెట్టేసి 1 గంట 2 గంటల్లో వర్క్ అయితే అయిపోతుంది. ఇంకా క్లీన్ చేసే రోజు మాత్రమే కొంచెం లేట్ అవుతుంది. ఇదే నా వర్క్. స్టార్టింగ్లో చెప్పినా కదా, క్యాట్స్కి ఎందుకు 30 దినాలు ఖర్చు పెడతాడు, నెలకు దాదాపు 8,500 నుండి 9,000 అంటే ఈ బాక్సులు అయితే తీసుకొని వస్తారు. వీటి ఫుడ్, క్యాట్ ఫుడ్
ఇది దాదాపుగా 250 ఫిల్స్ పడుతుంది. ఒక రోజుకి ఎంత లేదన్నా ఒక 1.5 రూపాయి తినేస్తాయి. అట్లా అయ్యి మా ఓనరు 30 నుండి 35 కేడీ పెడతాడు ఓ మంత్కి. వీళ్ళు అవసరానికి పనికిరాని ఖర్చు అయితే ఎంతైనా పెడతారు, కానీ మనకు ఇవ్వాలని ఒక్క రూపాయి కూడా అయితే ఇవ్వరు. ఒక్క రూపాయి మనం ఖర్చు పెట్టినామంటే ఏందో వాళ్ళ ఆస్తి రాయి చేసినట్టుగా ఫీల్ అవుతారు. అందుకని నేను గుమ్మ అయిపోయినా, ఏం మాట్లాడకుండా. 30 దినార్ టు 35 దినార్ అంటే మీరే లెక్కేసుకోండి ఎంత పడుతుంది ఏమేని. అది వేస్ట్గా పిల్లలకి 30 నుండి 35 పెట్టాలా, మరీ అంతగా ఉండకూడదు కదా. వానికి పెళ్ళిళ్ళు అంటే ఇష్టం కాబట్టి వాళ్ళు పెట్టుకుంటున్నా. ఇంకా మనం ఏం చేద్దాం, మన సాలరీ మనకు అంతే, ఎక్స్ట్రా ఇన్కమ్ అయితే ఏముండదు నాకే. సరే, ఈ వీడియో ఎలా ఉందో చూసి చెప్పండి, లాస్ట్ వరకు చూడండి, బాగుంటుంది. ఓకే.